జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. మనం భాగవతంలో ద్వితీయ స్కందంలో అధ్యాయం 1లో ఉన్నాం. అందులో నేను 15 దాకా అయింది. ఇప్పుడు 16 నేను చెప్పుకోవాలి. కృష్ణం వందే జగద్గురుం. గృహాత్వ్రజితో ధీర పుణ్యతీర్థజలప్లుత శుచో వివిక్తాసినో విధివత్కల్పితాసనే అన్నారు. మనుజుడు గృహమును వేడి ఆత్మ సంశయమును అభ్యసించవలెను. తీర్థస్థానమునందు నిత్యము స్నానమాడుచు పవిత్రమర్చబడిన ఏకాంత స్థానము ఆసీనుడు కావలెను. శ్రేష్టముకు తదుపరి జన్మము కొరకు సంసిద్ధుడగుటకు మనుజుడు నామమాత్ర గృహము పరిత్యించవలెను. 50 ఏళ్ల జీవితము ముగిసినంతనే కుటుంబ బాధ్యతల నుండి విరమణ వర్ణాశ్రమ ధర్మ విధానం సనాతన ధర్మ విధానం మనుషులకి బోధించుచున్నది. కానీ నవనీత నాగరికత కుటుంబ సౌఖ్యములు ఉన్నత శ్రేణి సౌకర్యములు అనుమానిపై ఆధారపడినచే ప్రతి ఒక్కరూ పదవీ విరమణ పిమ్మట అన్ని హంగులతో అలంకరింపబడిన గృహమునందు పుత్ర కళత్రాదులతో అత్యంత సుఖమయ జీవనము గడుపులని వాంఛింతురు. అటు సుఖమయ గృహం నుండి బయటపడే కోరికే వారికి ఉండదు. ఉన్నత ప్రభుత్వాధికారులు మంత్రులు మరణ పర్యంతము తమ పదవులకే అంటిపెట్టుకుని అందరూ కుటుంబ సౌఖ్యముల నుండి బయటపడవలెనని వారు కలగనుట కానీ కోరుట కానీ చేయరు. అట్టి భ్రమలతో బంధితులైన వారు మరింత సుఖమయ జీవనములకై వేద ప్రాణానికులు కావింతురు. కానీ ఇంతలో కర్కశమైన మృత్యువు కరుణ లేకుండా వచ్చిపడి ఆ ఘనుడైన ప్రణాళికాదారుని అతని కోరికకు విరుద్ధముగా తీసుకొని పోవును. అతడు వేరొక దేహమును పొందుడికై ప్రస్తుత దేహమును విడిచివేయనట్లుగా అది చేసివేయను. అతడు ఆ విధముగా తాను చేసిన కర్మ ఫలములను అనుసరించి 84 లక్షల జీవరాశులలో ఏదియో ఒక దేహమును పొందినట్టుగా చేయబడును. సుదీర్ఘముకు పాప జీవనమునందు వనరింపబడిన పాప కర్మల కారణముగాను ఆ విధముగా మానవ జీవన శక్తి వృధా పరుపబడినందునను సంసార సౌఖ్యముల మిగుల అనురక్తులైన జనులకు సాధారణముగా తదుపరి జన్మమున నీచ జీవి జాతులు దేహము వసగబడుచుండును. మానవ జన్మను చరచుడైన ప్రమాదం నుండి అసప్తధాత్మముల అనురక్తముగుట నుండి రక్షింపబడుటకు మనుషుడు కనీసము 50 ఏళ్ల ప్రాయమున మృత్యు హెచ్చరికను గమనించవలెను. సిద్ధాంతమేమనగా 50 ఏండ్లు రాక మునుపు కూడా మృత్యు హెచ్చరిక ఉండనే ఉన్నదని ప్రతి ఒక్కరూ నిశ్చయముగా గమనించవలెను. ఆ విధముగా మనుజుడు జీవితంలోని ఏ స్థితి ఎందైనను తదుపరి ఉత్తమ జన్మమును పొందుటకు సంసిద్ధుడై ఉండవలెను. సనాతన ధర్మ విధానమును అనుసరించేవాడు ప్రస్తుత మానవ జన్మ వృధా అయ్యే అవకాశమే లేకుండా ఉత్తమమైన మరుసటి జన్మము పొందినట్లుగా శిక్షణము గడుపబడును. ఆ విధముగా ఆ రీతిగా తీర్చిదిద్దబడినది సంసార జీవితం నుండి విరమణ పొందిన వారు ఉత్తమము తదుపరి జన్మను పొందుటకై సంసిద్ధులగుటకు నివసించడి ప్రయోజనార్థమే ప్రపంచమునందు గల తీర్థస్థానములన్నీను ఉద్దేశింపబడి ఉన్నవి. కనుక బుద్ధిమంతులకు వారు జీవితాంతమున ఆ మాటకు వస్తే 50 ఏళ్ళు పూర్తయినంతనే గృహశక్తి నుండి నిమిత్తమైన ఆధ్యాత్మిక జీవనము గడుపుటకు అతడికేగవలను. అట్టి గృహాశక్తి భౌతిక జీవనమునకు ఇనుప గొలుసుగా భావింపబడము. సంసార జీవితం అంటిపెట్టుకుని ఉన్నవాడు జీవితాంతం వరకు భౌతికాశక్తిని విడువలేని కారణమును మరియు అతడు భౌతికము ఆసక్తి అయి ఉన్నంతకాలము ఆధ్యాత్మిక స్వేచ్ఛను అవగతము చేసుకునలేనందును భౌతికాసక్తిని వీటకు మనుషులకి గృహపరిత్యాగం ఉద్దేశింపబడినది. కానీ కేవలము గృహమును వీడటం ద్వారా లేదా తీర్థస్థానం వేరు గృహమును తయారు చేసుకోవడం ద్వారా
ధర్మముగా కానీ అధర్మముగా కానీ ఎవ్వరూ కృతార్థులమైతమని భావింపరాదు. గృహమును వీడి అతి పవిత్ర స్థానముల కేగినను కొందరు దుస్సాంగత్య కారణముగా తిరిగి అక్రమ సంబంధముల ద్వారా సంసారులగుదురు. అసత్తు యొక్క మాయాశక్తి ఎంత బలీనమైనదనగా మనుజుడు ఏ జీవన స్థితి ఎందైనను చివరకు సుఖమయ గృహమును విడిచిన పిమ్మటయు అట్టి మాయకు లోబడివాడే ఎగుతున్నాడు. కించిత్తు కూడా ఈ రకంగా మనుషుడు బ్రహ్మచర్యం ద్వారా ఆత్మనిగ్రహమును అభ్యసించుట అత్యంత ముఖ్యమైనది. తన అస్తిత్వమును వృద్ధి నొందింపగోరు వానికి మైదునభోగము ఆత్మహత్య దృశ్యము లేదా అంతకనను ఘోరము అయి ఉన్నది. కనుకనే గృహజీవనం నుండి విడిగా జీవించడనగా సర్వేంద్రియ కోరికల విషయమున ముఖ్యముగా అనేక విషయాలు ఏదో వాంఛలతో విషయమున ఆత్మనిగ్రహుడు ఒకటే అని భావము. దర్భలు జంకచర్మము వస్త్రము మూలకమానితో ఏర్పాటు చేయమైన పవిత్ర ఆశ్రమమును ఏర్పరచుకొని పూర్వం ఉపదేశినట్లు అపరాధరహితముగా పవిత్ర హరినామమును జపించుడనేదే విధానము. మనస్సును భౌతిక కలాపం నుండి మళ్లించి శ్రీకృష్ణ భగవాను చరణకమలం చెంత స్థిరము గావించుటే దాని ప్రయోజనము. మనుషుడు అత్యున్నత ఆధ్యాత్మిక జీవనకు పురోగమించుటకు ఈ సరళ విధానం ఒక్కటే సహాయభూతం కాగలదు. అది వాడు వెళ్ళే విధానాన్ని బట్టి, వాడు చేసే విధానాన్ని బట్టి, వాడు అలవర్చుకునే విధానాన్ని బట్టి, ఆ చేసే సాంగత్యాన్ని బట్టి, సజ్జన సాంగత్యం చేస్తే దానికి తగినట్టుగా ఉంటుంది. చేసే విధానాన్ని బట్టి వాడు చేయగలగటం. అంతేగాని వాడు పుట్టిన దగ్గర నుంచి ఇదని చెప్పడం కాదు. ఇక్కడ వాళ్ళు అనుభవించిన వాటిలో ఏ రకంగా చేయాలన్న దానికి. అందుకే మన బ్రహ్మచర్యము వాళ్ళు చెప్పింది అవ్వనము స్టేజెస్ అనమాట. 4 స్టేజెస్ మనకి చూపారు. అంటే 4 వాటిల్లో వాడు పుట్టగానే అలా ఉంటుంది. జన్మరాహిత్యం ఎవరికైనా పూర్వజన్మ సుఖతాన్ని బట్టి ఉండేది ఉంటుంది. అలా కాకుండా ఇటు తన ధర్మాన్ని ఆచరించుకుంటూ చేయమని చెప్తున్నారు. అంతేగాని అలానే కాదు. జరిగిన విషయాలు ఆ మహానుభావులు పూర్వం చేసిన విధానాన్ని బట్టి వాళ్ళు చేసిన దానికి మనకు అనుగుణంగా ఈ విధంగా చెప్తున్నారు. ఆచరించే విధానాన్ని బట్టి నువ్వు తీసుకోవాలి కదా. ముందు ఫస్ట్ మనం పొద్దున్నే లేచి కాసేపు స్నానమానం చేసుకున్నాం, నమస్కారం పెట్టుకుందాం. టైం ఎక్కడ ఉంటుంది? లేచి కంగారు ఆవిడ పారిపోవడం, ఆఫీసు గొడవ ఏదైనా ఇవన్నీ ఉంటాయి. బిజినెస్ రకరకాలుగా ఉంటుంది. చేత ఆ టైంలో కూడా వాడు 1 నిమిషం పాటు హరినామ సంకీర్తనాన్ని ఒక్కసారి తలుచుకుని బయలుదేరిపాటు చేయటం వల్ల మంచిది. అలాగే సాంగత్యం కూడా అని ఇందులో చెప్పింది అమ్మా. తర్వాత హభ్యసేన్ మనసా శుద్ధం త్రివృద్ధమక్షరం పరం మనోయచ్చేజిత శ్వాసో బ్రహ్మబీజమవిస్మరం. ఆ విధముగా ఆసురుడనే పిమ్మట మనస్సు 3 బ్రహ్మాక్షరములకు ఏ రకంగానూ అక్షరాలట ఆ ఉ మా స్మరించినట్లు చేయవలను. శ్వాసక్రియను నియమించడం ద్వారా బ్రహ్మబీజమును మరుగునట్లుగా మనస్సును నిరోధించవలను. అదే ప్రాణాయామం మన ఎక్సర్సైజుల్లో వాటిల్లో కూడా చెప్తారు కదమ్మా. అలాగా చేసే విధానాన్ని చెబుతూ భాష్యం ఏమంటున్నారు? ఓంకారము అంటే ప్రణవము, ఆధ్యాత్మిక అనుభవం బీజమై ఉన్నది ఆ ప్రణవం. అది తర్వాత ఆ అంటే కారము, ఉ కారము, మా కారము అనేది 3 దివ్యాక్షరముల కలయిక ఉన్నది. అది శ్వాసక్రియను నియమించుతూ మనస్సు చేరి జపించడం ద్వారా మనుషుడు భౌతిక గ్రస్తమైన మనస్సును అదుపులోనికి తేగలడు. అది యోగం వల్ల తప్పకుండా చేసే విధానాన్ని బట్టి చక్కగా ఏదైనా సాధన ఉంటే ఉంటుంది. గొప్ప యోగుల అనుభవంతో రూపొందించబడిన ఈ విధానం దివ్యమైనది అయినను సమాధి మగ్నముటకు యాంత్రిక విధానమైనది. మనస్సు యొక్క అలవాటును మార్చని విధానం ఇదియే. మనస్సును ఎన్నడూను చంపరాదు. వాస్తవమునకు మనస్సును లేదా కోరికను ఎన్నడూను ఆపచారము. కానీ ఆధ్యాత్మిక అనుభవం కొరకై వర్తించు కోరికను వృత్తిపరచుకుంటే కొరకు మనోకార్యముల గుణమును మార్చవలయను. జ్ఞానేంద్రియములకు మనస్సు ఆధారమై ఉన్నది కనుక ఆలోచనము, అనుభవము, కోరిక ఎను వాని గుణములు మారినచో ఇంద్రియ కర్మల గుణము సైతము సహజముగా మార్పు నొందగలదు. ఓంకారము దివ్యనాదమునకు బీజమై ఉన్నది.
చూడండి, ఎవరన్నా చేస్తున్న శబ్దం అది అంటుంటేనే మీకు ఆ ఓంకారం అనబడి ఓ అది ఆ విధంగా ఊపిరి తీసుకుని వదులుతూ చేసే విధానంలో దీంట్లో చాలా ఉన్నాయి. ఆ ఓంకారంలో అటువంటి అది ఒక్కటే మనస్సు ఇంద్రియముల యందు వంఛితమైన మార్పును తేగలదు. మనోవైకల్యము కలిగిన మనుషుడు కూడా దివ్యనాదమునడి చికిత్స ద్వారా స్వస్థుడు కాగలడు. భగవద్గీత యందు ప్రణవమున్నది పరతత్వపు ప్రత్యక్ష ప్రాతినిధ్యముగా అంగీకరింపబడినది. పూర్వం ఉపదేశించబడిన రీతి శ్రీకృష్ణ భగవానుని పవిత్ర నామమును ప్రత్యక్షముగా కీర్తింపజాలని వాడు ఈ ప్రణవమును జపించవచ్చును. ఓం హరి ఓం అనగా, ఓ ప్రభు పూర్ణ పురుషోత్తముడు ఓ శ్రీకృష్ణ అనినట్లుగా ఈ ఓంకారము ఓ ప్రభో అనేది సంబోధనార్థకమై ఉన్నది. పూర్వమే వివరించబడినట్లు భగవానుని పవిత్ర నామము అతనితో సమానమై ఉన్నది. ఓంకారం విషయమునందు అది సత్యమై ఉన్నది. కానీ తమ అసంపూర్ణ ఇంద్రియముల కారణముగా భగవాను రూపము కానీ పవిత్ర నామములు కానీ అనుభూతం అనుచుకొన అశక్తులైన వారికి వేరు మాటలలో సాధకులకు స్వాసక్తియను నియమించుచు మనస్సునందు ప్రణవమును జపించడి ఈ యాంత్రిక విధానం ద్వారా ఆత్మానుభూతిని పడేటకు శిక్షణము గడుపబడును. పూర్వము పలుమార్లు వివరించబడినట్లు శ్రీకృష్ణ భగవాను దివ్యముకు నామము రూపము లక్షణములు లీలాదులు ప్రస్తుత భౌతికేంద్రియములలో అవగతము కానందున ఇంద్రియ కలాపములకు మూలమైనటువంటి మనస్సు ద్వారా అట్టి ఆధ్యాత్మిక అనుభవమును యత్నించుట అత్యంత అవసరమై ఉన్నది. భక్తులు తమ మనస్సును పరతత్వపు రూపలక్షణములందే ప్రత్యక్షముగా నెలకొల్పుతురు. కానీ పరతత్వపు వంటి రూపకల్పనను ధారణ చేయజాలని వాడు మరింత పురోగతికి మనస్సుకు శిక్షణ కూర్చి నిరాకారతత్వమునందు అభ్యాసము నొసగబడును. అది అంచేత మనం వినే విధానం, తెలుసుకునే విధానం, సాంగత్యం, మనస్సుని కంట్రోల్ పెట్టుకోవడం. ఇప్పుడు ఇందులో చెప్పిన అకార ఉకార మకార ఏతి అన్నారు అదన విధంలో. అంచేత మనం ముందు చెప్పుకున్నట్లుగా అంత పరమార్థం ఓంకారంలో ఉంది. తర్వాత నియచ్చేద్విషయేభ్యో క్ష్మాన్ మనసా బుద్ధిసారథి మనః కర్మాభిరక్షిప్తం శుభార్థే ధారయేద్దియా. మనస్సు క్రమేణా ఆధ్యాత్మికతను సంతరించుకున్న కొలది దానిని క్రమక్రమముగా ఇంద్రియ కర్మల నుండి మళ్లించవలెను. అంతటా బుద్ధిచే ఇంద్రియమును నిగ్రహింపబడగలవు. భౌతిక కర్మల యందు తీవ్రముగా మగ్నమైన మనస్సు దేవదేవుని సేవయందు నియుక్తమై పూర్ణ ఆధ్యాత్మిక చైతన్యమునందు సుస్థిరము కాగలదు. ప్రాణాయామము ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ప్రాణ అంటే ప్రాణవాయువును పూర్ణముగా నియమించుట అని పిలువబడును. ఈ ప్రాణాయామపు చరమస్థితి సమాధి యందు మగ్నమగుటయే. కానీ సమాధి స్థితి కూడా భౌతికముగా మగ్నమైన మనస్సును నియమించుటలో విఫలమగునని పూర్వానుభవం నిరూపించి ఉన్నది. ఉదాహరణకు గొప్ప యోగియగు విశ్వామిత్రుడు సమాధి స్థితి యందు కూడా ఇంద్రియములకు బలి మేనకతో సంగమించను. అంటే సాక్షాత్ ఆయన మరి రాజర్షి బ్రహ్మఋషిగా మారాడు. ఎంతో ఇచ్చేసుకుని దానికి సాధన చేసుకుని అన్ని విధాల మరి ఆ వశిష్ఠుల వారికన్నా ఇది కావాలి ఎందుకు అన్నా మంచిదే చేశారు. కానీ ఏం చేశారు చెప్పారు కదా, సమాధి స్థితి యందు కూడా ఇంద్రియములకు బలి మేనకతో సంగమించను. అటు చరిత్రలో ఈ విషయం ఇదివరకే లిఖితమై ఉన్నది. మనస్సు ప్రస్తుత సమయమున ఇంద్రియ కర్మలను కూర్చి ఆలోచించుట ఆపివేసినప్పటికీ వాటిని నుండి స్మరించుటూ 100 పాళ్ళు ఆత్మానుభవనందు
నియత్తమొకటయందు మనుజునికి కలతను కలుగజేయను. కనుకనే మనస్సుని శ్రీకృష్ణ భగవానుని సేవయందు లగ్నము చేయటని తదుపరి అడుగు. అది నిశ్చయమైన విధానము. అది తీసుకున్నప్పుడే అప్పుడు తప్పకుండా పెద్దవాళ్ళు అనుభవం చెప్పింది, పూర్ణ పురుషోత్తముడకు శ్రీకృష్ణుడు సైతము ఈ ప్రత్యక్ష విధానమునే భగవద్గీత 6:4-7 బోధించెను. ఆ విధముగా మనస్సు ఆధ్యాత్మముగా శుద్ధపడినందున మనులు శీఘ్రమే శ్రవణ కీర్తనాదుల అనేది వివిధ భక్తి కార్యముల ద్వారా శ్రీకృష్ణుని దివ్యముగు ప్రేమపూర్వక సేవలో నియుక్తుడు కావలను. సరి అయిన నిర్దేశం నందు నిర్వహింపబడనుచో కలత చెందిన మనస్సు కూడా అది నిశ్చయముగు ప్రగతి మార్గమై ఉన్నది. అలాగా ఇదేంటంటే ఆధ్యాత్మికంగా పరమార్థం కావాలి, పరమాత్ముడు అనేది కొంత వయసు వచ్చిన తర్వాత మార్చుకునే విధానానికి చక్కని రాచబాట. దాన్ని తీసుకునే విధానాన్ని బట్టి ఏముంది లేదు కాదు. మనసుకి మనిషిని మానవ జన్మకి ఎంతో విలువ. అది పూర్వజన్మ సుకృతంతో వచ్చింది. అంతేగా దాన్ని మనం ఉండే రీతిలో ఉంటూ మనం చేసేవని సక్రమంగా చేసుకుంటూ ఆ భగవాను తట్టుకోవటం వల్ల పుణ్యశ్రవణ కీర్తన వల్ల ఎంతో మంచి గొప్పతనం ఉందమ్మా. తత్రైకావయో జాయేద ఉచ్ఛిన్నేన చేతసా మనోర్నిర్విషయం యుక్తా తతః కించన స్మరేత్ పదం తత్పరమో విష్ణోర్మనో యత్ర ప్రసీదతి. అది పిమ్మట పూర్ణదేహధారణ నుండి విడవక విష్ణువు యొక్క అవయవములను ఒక్కొక్కటిగా నీవు ధ్యానింపుము. ఆ విధముగా మనస్సు సర్వేంద్రియార్థముల నుండి విడివడగలదు. అంతటా ఆలోచించుటకు వేరొక విషయం ఉండరాదు. దేవదేవుడికి విష్ణువే చరమ సత్యమైనందున మనస్సు పూర్తిగా అతని ఎందే రమింపగలదు. అది నిశ్చలత సాధన. దాన్ని ఎంత జాగ్రత్తగా మనం చేసుకోగలిగితే అంత గొప్పతనం. ఆనందాన్వేషం యొక్క చర్మగమ్యము దేవదేవుడు విష్ణువు యొక్క ప్రత్యక్ష సాన్నిధ్యము పొందుటయేనని విష్ణుమాయిచే భ్రాంతులైన మూర్ఖ జనులు ఎరుగజాలరు. పూర్ణ పురుషోత్తముడు భగవానుని అనంతమగు వివిధ దివ్య విస్తార రూపములే విష్ణుతత్వములు. మూల విష్ణుతత్వ రూపము గోవిందుడు. అతడే సర్వకారణములకు దివ్య కారణులకు శ్రీకృష్ణ భగవానుడు. కనుక విష్ణు చింతనము విష్ణు రూపముపై ప్రత్యేకించి శ్రీకృష్ణ రూపంపై ధ్యానము నిలుపుట అనున్నది ధ్యాన విషయమున చరమాంశమై ఉన్నది. ఆ ధ్యానము భగవానుని చరణకమలం నుండి ఆరంభించాలట. చరణకమలాలు ఆ పాదాలను పట్టుకోవాలన్నమాట. ఇవే తప్పని తప్పరం పెరుగు, నాకు నీ పాదాలనే ఆయనకి నాకేమక్కర్లేదు. ఆ పాదాలని పట్టుకున్నప్పుడు కానీ భగవానుని సంపూర్ణ రూపధారణ మరుచుడు కానీ తప్పుదారి పట్టుడు కానీ ఎవరూ చేయరాదు. ఈ విధముగా అతని దివ్య దేహం యొక్క వివిధ అవయవములను ఒక్కొక్కటిగా ఆలోచించుటను మనుషుడు తప్పక అభ్యసించవలను. ఆహా, ఏమి ఆ నేత్రము, ఏమి ఆ బాలభాగము, ఏమి ఆ కురులు, ఏమి ఆ కంఠస్వరం, ఇది స్వామివారి అక్షరస్థలం భుజాలు ఇవన్నీ చూసి ఆనంద ప్రమాణం. చెప్పలేనంత ఆనందాన్ని పొందగలగటంలో ఉన్నది గొప్పతనం. ఒక్కొక్కటిగా ఆలోచించడం మనుషులు తప్పగా భింకురా కాకుండా చక్కగా అభ్యసించవలను. విష్ణు భగవానుడు నిరాకారుడు కాడని ఈ శ్లోకం నిర్ధారించి చెప్పబడినది. అతడు రూపసహితుడు కానీ అతని దేహము మన వంటి బద్ధజీవుల దేహములకు భిన్నమైనటువంటిది. లేని ఎడల సంపూర్ణ ఆధ్యాత్మిక పూర్ణత్వ సాధనకై ప్రణవం నుండి విష్ణువు దేహావయముల వరకు ధ్యాన పద్ధతి ఉపదేశించబడేది కాదు. కనుకనే అల్పజ్ఞులైన కొందరు తప్పుగా వ్యాఖ్యానించినట్లు భారతదేశంలో గొప్ప మందిరములందరూ విష్ణు రూపములు విగ్రహారాధనకు ఏర్పాట్లు కానే కావు. పైగా ఆ మందిరములు విష్ణువు దేహమందరి దివ్యావయముల ధ్యానములకై గల వివిధ ఆధ్యాత్మిక కేంద్రములై ఉన్నవి. విష్ణు మందిరమందరై అర్చా విగ్రహము విష్ణు భగవాను అత్యంత శక్తి కారణమున ఆ దేవదేవునితో ఏకమై ఉన్నది. కనుకనే
పరమ ప్రామాణికుడుకు సుఖదేవ గోస్వామి ఇచ్చిన ఉపదేశించినట్లుగా ఒకే స్థానం నందు సరుముగా కూర్చొని ఓంకారముందు కానీ లేదా విష్ణువు దేవావయములందు కానీ మనస్సును కేంద్రీకరింప అశక్తులైన వారికి శాస్త్రమందు తెలుపుకున్నట్లుగా సాధకుని ధ్యానము మందిరమునందు విష్ణు భగవానుని అవయవములపై ధ్యానము నిలుపుట అతి సులభమైన ధ్యానావకాశమైనది. సామాన్య మానవుడు ఓంకార ధ్యానము కన్నను మందిరమునందు విష్ణు రూప ధ్యానము ద్వారానే అధిక లాభము పొందగలడు. పూర్వమే వివరించినట్లు ఓంకారము ఆ ఉ మా అనే అక్షరముల దివ్య సమ్మేళనమై ఉన్నది. ఓంకారము మరియు విష్ణు రూపముల నడుమ భేదము లేకున్నను పరతత్వ విజ్ఞానముతో పరిచయము లేని మనుషులు వాటి నడుమ భేదమును చూసి విరోధమును కలిగించు అవకాశం కలదు. ధ్యానము యొక్క చరమగమ్యము విష్ణు రూపమేనని ఇక్కడ సూచించబడినది కనుక నిరాకార ఓంకారమునందు ధ్యానము నిలుపుట కన్నను విష్ణు రూపములపై ధ్యానమును నిలుపుడే ఉత్తమము. వీనిలో మొదటి విధానము రెండవ దానికన్నను కష్టతరమై ఉన్నది. అది మనం ఓంకారం చేస్తున్నామంటే చక్కగా మనం గడుముకొని ఆ స్వామిని దృష్టిలో ఏదైనా మనస్సుని తీసుకోవాలి, తీసుకుంటే ఉంటుంది. మనసు అయితే మార్గం లేదా అన్నాడు ఒక ఆయన. అలాగే మన మనస్సుని ఏకాగ్రతగా నిలుపుకొని చేసినప్పుడు ఆ పరమాత్ముడు తప్పకుండా నువ్వు ఏదో చేయటం కాకుండా ఆ ఓంకారాన్ని చేసిన ఆ నిమిషంలో సెకండ్లో నువ్వు ఎలా ఉండాలి వాడి అనుకున్నప్పుడు తప్పకుండా దాని ఫలితాన్ని పొందగలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అది అమ్మా ఈరోజు మనం చెప్పుకున్న ఈ శ్రీమద్భాగవతంలో ద్వితీయ స్కందములో అమ్మ మనం 19 దాకా చెప్పుకున్నాం. తర్వాత మళ్ళీ రేపు వీలవుదాం అమ్మ. సర్వే జనా సుఖినో భవంతు. కృష్ణం వందే జగద్గురుం. అమ్మ శ్రీమతే రామానుజాయ నమః. అమ్మ శ్రీకాంతాయ కళ్యాణనిధే నిదర్దినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. జై శ్రీకృష్ణ. సర్వే జనా సుఖినో భవంతు.